Closed doors, I'm a fool for your love. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు సియర్. ఓకేనా సార్? మన ఈ పీరియాడిక్ టేబుల్లో వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో మినిమం బేసిక్స్ నేర్చుకున్నాం. అందులో కూడా బేసిక్స్ నుంచి కూడా బిట్ వస్తుంది ఖచ్చితంగా. మెయిన్గా ఆసెట్ పీపుల్కి యూజ్ అవుతుంది అది. అదేవిధంగా నీట్ అలానే కాకుండా హైర్ స్టాండర్డ్స్ కూడా 2 మార్క్స్కి వచ్చే బిట్స్ ఏమైనా ఉంటే అవి వస్తున్నాయి. ఏంటి అంటే అవి ఏ ఎలిమెంట్ అయినా ఏ గ్రూపు ఏ పీరియడ్ మనం చెప్పి ఉండాలి. అదే ఎఫ్ బ్లాక్లో అవ్వచ్చు, పి బ్లాక్లో అవ్వచ్చు, ఎస్ బ్లాక్లో అవ్వచ్చు. అవన్నిట్లో కూడా నేను ట్రిక్స్ చెప్పుకున్నాను. ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్ లింక్లో ఉంటాయి, చూడండి ఖచ్చితంగా. సో ఈరోజు మన వీడియోలో పీరియాడిక్ ట్రెండ్స్ గురించి నేర్చుకుంటాం సార్. ఏంటి ట్రెండ్స్ అని కానీ మనం నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఓకేనండి. పీరియాడిక్ ట్రెండ్స్ అంటే ఏంటంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్స్ అడుగుతాడు సార్. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్స్ అడుగుతాడు. ట్రెండ్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్స్ అడుగుతాడు సార్. అందులో మన ఫస్ట్ ట్రెండ్ వచ్చేసి ఏంటి అంటే సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్. సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్ అనేసి ఏవో కొన్ని సిరీస్ ఇచ్చి డిక్రీజింగ్ ఆర్డర్ ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏంటి అని అడుగుతాడు సార్. ఓకేనా? అసలు ఏంటి సాల్యుబిలిటీ ఆఫ్ దీస్ ఆక్సిజన్ స్టేట్స్ ఏంటి? అసలు సాల్యుబిలిటీ ఎలా చెప్తాం? ఏమైనా కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఆక్సిజన్ స్టేట్స్ ఇచ్చి వాటి యొక్క సాల్యుబిలిటీ ఎలా చెక్ చేసుకుంటామంటే మనం తెలుసుకోవాల్సిందే ఏంటంటే ఇదంతా ఇది ఏ ఫ్యామిలీ సార్? పైన వచ్చేసరికి చూసుకుంటే బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం విత్ డిఫరెంట్ ఆక్సిజన్ స్టేట్స్ ఇచ్చాడు. 2 బిట్స్ అనుకోండి సార్. ఇది 2 బిట్స్, ఇవి 4 ఆర్డర్స్ ఇచ్చేస్తారు కింద ఆప్షన్స్ లో. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అని అడుగుతాడు సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోరాన్ ఫ్యామిలీ ఇచ్చాడు సార్. బోరాన్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే పైనుంచి కిందకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ స్టేట్ అనేది తగ్గుతూ ఉంటుంది సార్. ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క బెస్ట్ ఆక్సిజన్ బోరాన్ 3rd గ్రూప్ ఫ్యామిలీ కదా సార్. నేను పైన కూడా ఉన్నది, మీకు ఎవరైనా డౌట్ ఉంటే అలాగే వీడియో చూస్తుంటే జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు చాలు. ఓకేనా? 3rd గ్రూప్లో మనకి ఏంటి సార్? దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NS2 NP1 కదా. సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎలా అడ్జస్ట్ అవుతాయి? 3 కదా సార్. అంటే ఏంటి? +3 ఇస్ ద స్టేబుల్. కానీ పైనుంచి కిందకి పోయే కొద్ది బోరాన్ ఫ్యామిలీలోనే కాదు, మొత్తం ఆ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా ఏమైతుంది సార్? ఆక్సిజన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే వెళ్ళే కొద్ది ఆక్సిజన్ స్టేట్ తగ్గిపోద్ది. అంటే ఇక్కడ బోరాన్ నుంచి థాలియంకి వచ్చేసరికి థాలియం +1 ఇస్ ద స్టేబుల్ when compared to boron +3 బికాస్ ఏంటి? ఎందుకు అంటే 2 పాయింట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అని అంటాం సార్. ఇది ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. డ్యూ టు ద ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రీ బ్లాక్ ఎలిమెంట్స్ ద ఆక్సిజన్ స్టేట్ ఈస్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్. వై? బికాస్ ఒక కండిషన్ వచ్చేసి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్, ఇంకో కండిషన్ వచ్చేసి ఇక్కడ న్యూక్లియస్ పైనుంచి వెళ్తే న్యూక్లియస్ యొక్క అటాచ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సార్. ఆ స్ట్రాంగ్ గా ఉన్న వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న NS2 అనేది ఇక్కడ అనేది NS2 ఇక్కడ చూసారు. ఇది కూడా NS2 NP1 గా ఉంటుంది కదా. థాలియం అని కానీ NS2 NP1 అంతే కదా. ఇక్కడ ఏదో 2s2 2p1 అయితే ఇక్కడ ఏదో 5s2 ఏవో ఎగ్జిస్ట్ అయితే. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి పైనుంచి కిందకి వచ్చేసరికి ఆక్సిజన్ స్టేట్ ఎందుకు తగ్గుతుంది అంటామంటే పైనుంచి కిందకి వచ్చేసరికి ఏమవుతుందంటే న్యూక్లియస్ యొక్క అటాచ్మెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఇక్కడ అనేది ఎలక్ట్రాన్స్ అనేది బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వదు సార్. ఓకేనండి. అందువల్ల ఇక్కడ థాలియం +1 అనేది స్టేబుల్ గా ఉంటుంది సార్. ఎందుకు థాలియం +1 అనేది స్టేబుల్ గా ఉంటుంది అంటానంటే the 2 electrons in the S state is the inertness అన్నమాట. అంటే బాండింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే థాలియం క్లోరైడ్, థాలియం ట్రైక్లోరైడ్ తీసుకున్నట్లయితే ఇది ఏమవుతుంది సార్? థాలియం +1 అండ్ థాలియం +3. ఒకసారి చూసినట్లయితే కాన్ఫిగరేషన్ చూసినట్లయితే దీనికి ఎలా ఉంటుంది సార్? థాలియం అనగానే NS2 NP1 కదా. ఇలా చూడండి ఎలా ఉంటుంది కదా. 2 electrons here, 1 electron. ఇది థాలియంది.
ఓకేనా. మనం ఈ రెండిట్లో ఏది స్టేబుల్ చెప్పడానికి మనం థాలియం చెక్ చేద్దాం. థాలియం ఏంటి, థాలియం NH2 NP1 కాబట్టి ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి థాలియం క్లోరైడ్ అనేది స్టేబుల్ అనుకున్నాం కదా, పైనుంచి కిందకు వచ్చేకెళ్తే ఆక్సిజన్ స్టేట్ అనేది తగ్గిపోద్ది అన్నప్పుడు ఆబ్వియస్గా మన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది థాలియం +1 ఇస్ ద స్టేబుల్. ఎందుకు అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ థాలియం +3 రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ జంప్ అవ్వాలి. అవును కదా సార్, ఈ జంప్ అవ్వడానికి ఎంతో కొంత ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. ఎనర్జీ అనేది ఎంతో కొంత రిక్వైర్ అవుతుంది. ఓకేనా, కంపేర్ టు దిస్ వన్. ఓకేనా, ఇక్కడ ఏమైతే డైరెక్ట్గా ఒక క్లోరిన్ ఆటం అనేది ఇక్కడ అటాచ్ అయిపోతుంది థాలియం +1లో వచ్చేసరికి. ఇక్కడ థాలియం క్లోరైడ్ 3 క్లోరైడ్లు అటాచ్ అవ్వాలంటే ఖచ్చితంగా 3 ఎలక్ట్రాన్ అనేవి అవైలబుల్గా ఉండాలి. అంటే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయ్యి దాని యొక్క 3 క్లోరిన్ ఆటమ్స్ ఇలాగ అటాచ్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే థాలియం +3 అనేది స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, హియర్ ఈ థాలియం +3 ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అవ్వాలి. జంప్ అవ్వడానికి it requires the more energy when compared to thallium +1. That's why here thallium +1 is the stable and thallium chloride is the existable when compared to thallium +3. Thallium trichloride, that is the inert pair effect. Inert pair effect and indirect the NS electrons are not participate in the bonding. This is called as a inert pair effect. పై నుంచి కిందకి కూడా ఆక్సిజన్ స్టేట్ ఎందుకు తగ్గిపోతుంటే రెండు కండిషన్స్. ఒకటేమో న్యూక్లియస్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల NH2 ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవ్వలేవు కాబట్టి ఆక్సిజన్ స్టేట్ అనేది పై నుంచి కిందకి వచ్చేసరికి తగ్గిపోద్ది. NH2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వలేవు కాబట్టి. ఎక్కడ NH2 బోరాన్ ఫ్యామిలీలో. అదేవిధంగా నైట్రోజన్ ఫ్యామిలీలో చూసుకోండి. నైట్రోజన్ ఫ్యామిలీలో నైట్రోజన్ నుంచి ఎక్కడ చూడండి సార్, నైట్రోజన్ నుంచి బిస్మత్కి వచ్చేసరికి ఏమవుతుంది సార్, ఆక్సిజన్ స్టేట్ అనేది తగ్గిపోద్ది. నైట్రోజన్ అనేది ఏ ఆక్సిజన్ స్టేట్లో స్టేబుల్గా ఉంటుంది సార్, నైట్రోజన్ అనగానే NH2 NP2 కదా సార్. ఇక్కడ ఏమవుతుంది సార్, నైట్రోజన్ +4 ఇస్ ద స్టేబుల్. కిందకు వచ్చేసరికి బిస్మత్ అనేది అందులో స్టేబుల్గా ఉంటుంది సార్. ఖచ్చితంగా బిస్మత్ ఈ NH2 ఎలక్ట్రాన్లు అనేవి ఇనర్ట్నెస్కి పోతుంటాయి కాబట్టి, అంటే they are not involved in the bonding కాబట్టి NH2 అనేది ఇనర్ట్ గా ఉండిపోద్ది. ఓన్లీ బిస్మత్ 2+ is the stable. అర్థమవుతుంది సార్ నేను చెప్పింది. నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ ఆటం బిస్మత్ లో అండ్ బిస్మత్ 2+ అనేది స్టేబుల్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ అడగొచ్చు మీరు, ఇంకో బిట్ కూడా అడగొచ్చు ఏంటంటే బిస్మత్ +4 స్టేబుల్, బిస్మత్ +2 స్టేబుల్ అని చెప్తే మీరు ఏం చెప్పాలి సార్, ఖచ్చితంగా బిస్మత్ +2 ఇస్ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద డ్యూ టు ద ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఎందుకంటే అక్కడ బిస్మత్ లో ఉన్నటువంటి NH2 ఎలక్ట్రాన్స్ అనేవి దే ఆర్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద బాండింగ్ కాబట్టి మనం అక్కడ బిస్మత్ 2+ అని స్టేబుల్ గా చెప్తాం. ఓకేనండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చాను సార్, ఇక్కడ దీన్ని బట్టి సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్ వచ్చేసరికి ఆర్డర్ లా వచ్చేసరి ఇక్కడ +3లో వచ్చేసరికి ఖచ్చితంగా పైదే స్టేబుల్ గా ఉంటుంది. అంటే బోరానే స్టేబుల్ గా ఉంటుంది. అంటే +3 ఇది ఎగ్జిస్ట్ అవ్వదు కదా సార్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు. సో ఖచ్చితంగా దీనికి తక్కువ ఎనర్జీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి when compared to బోరాన్. సో ఆర్డర్ మనకి తెలిసిపోతుంది ఎలా. అర్థమవుతుంది సార్. ఇక్కడ చూడండి మనం ఏమనుకున్నాం, థాలియం +1 is the most stable when compared to boron +1. So obviously thallium +1 is the most stable when compared to boron +1 than the following order. ఇది solubility of oxygen state. ఓకేనా సార్, ఇలా ఏ బోరాన్ ఫ్యామిలీ అని కాదు, ఏ ఫ్యామిలీ ఇచ్చినా మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా సార్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాము. ఎందుకంటే మనం నెక్స్ట్ లెసన్లో ఏమైనా ప్రీవియస్ బిట్స్ ఉంటే ఖచ్చితంగా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనండి, ఎవరైనా స్నాప్షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఖచ్చితంగా అడుగుతున్నాడు సార్, పీరియాడిక్ ట్రెండ్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతున్నాడు. అడిగినప్పుడు మనం చాలా లాజిక్గా బయట పెట్టాలి. రీజన్ గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ ఆర్డర్ అనేది పెట్టగలం. ఓకేనా, ఆక్సిజన్ స్టేట్స్ అడిగాడు కాబట్టి, సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ స్టేట్ అడిగాడు కాబట్టి, ఆక్సిజన్ స్టేట్ అనేది గ్రూప్లో పైనుంచి కిందకి ఏమవుతుంది, పీరియడ్లో ఏమవుతుంది అని తెలుసుకుంటే, మనం రీజన్ తెలుసుకుంటే ఆ ట్రెండ్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా సార్, నెక్స్ట్ ట్రెండ్కి వెళ్ళిపోదామా. ఓకేనా సార్, మన నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసి రెడ్యూసింగ్ పవర్. ఇలా ఏవైనా గ్రూప్ ఎలిమెంట్స్ ఇచ్చి వాట్ ఇస్ ద రెడ్యూసింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అని అంటాడు. లేదా డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ చూసుకుంటే మనం ఇదే ట్రెండ్ మనం ఇన్ పీరియడ్స్ ఆర్ గ్రూప్స్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు సార్. మనకి ట్రెండ్ తెలియాలన్నమాట, ఏంటి కాన్సెప్ట్ అనేది తెలియాలి. మనం ముందు ట్రెండ్ చూసుకున్నాం కదా, ఏంటైంది
అక్కడ ఇన్నర్ పేర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఎలా మారిందా చూసుకున్నాం కదా. అదే విధంగా రెడ్యూసింగ్ పవర్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ పవర్ అంటే ఏంటి సార్? సింప్లీ ఆక్సిడేషన్ అవ్వాలి అంతే కదా సార్. ఆక్సిడేషన్ అయితే ఈజీలీ ఆక్సిడేషన్ అయితే దట్ ఎలిమెంట్ హ్యావ్ మోర్ రెడ్యూసింగ్ పవర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ బోరాన్ టు థాలియం, బోరాన్ లో చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే బోరాన్ హ్యావ్ లో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డ్యూ టు ద లెస్ సైజ్ అండ్ లో అయనైజేషన్ పవర్. ఓకేనండి, ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే బోరాన్ అనేది వెన్ కంపేర్ టు అల్యూమినియం బోరాన్ హ్యావ్ లెస్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటే ఈజీగా ఆక్సిడైజ్ అవ్వలేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ లో సైజ్ అనమాట వెన్ కంపేర్ టు అల్యూమినియం. మళ్ళీ ఇక్కడ అల్యూమినియం నుంచి ట్రెండ్ తీసుకున్నట్లయితే అల్యూమినియం హ్యావ్ మోర్ ఆక్సిడేషన్ పవర్ అంటే ఈజీగా ఆక్సిడేషన్ అవుతుంది అంటే ది హ్యావ్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఫ్రమ్ థాలియం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, థాలియం హ్యావ్ లో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డ్యూ టు ద ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. అక్కడ ఉన్నటువంటి NH2 అనేది స్ట్రాంగ్ గా బైండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేవి లాస్ అవ్వలేదు. ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటే ఏంటి? టెండెన్స్ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. ఏదైతే ఈజీగా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతాయో వాటికి అవి ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతాయి. దెన్ వాటికి ఎక్కువ రెడ్యూసింగ్ పవర్ ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ రెడ్యూసింగ్ పవర్ మీన్స్ ఈజీగా ఆక్సిడేషన్ అవ్వాలి. ఓకేనండి, ఆక్సిడేషన్ ఏదైతే ఈజీగా అవుతుందో దానికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. రిడక్షన్ ఏదైతే ఈజీగా ఉంటుందో దానికి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, రెడ్యూసింగ్ ఆక్సిడేషన్ రిడక్షన్ మీరు కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఓకేనండి, ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్యూసింగ్ పవర్ అడిగాడు కాబట్టి ఏదైతే ఈజీగా ఆక్సిడేషన్ అవుతుందో అది చూసుకోవాలి. ఏది ఈజీగా ఆక్సిడేషన్ అవుతుంది? దేనికైతే మోర్ ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ ఉంటుందో అంటే ఇట్ ఈజీలీ loses the electrons అనమాట. ఫ్రమ్ బోరాన్ టు అల్యూమినియం చూసుకున్నట్లయితే బోరాన్ హ్యావ్ లో ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ డ్యూ టు ద లెస్ సైజ్. దీనికి చూసుకున్నట్లయితే దీనికి కూడా లో electropositive character when compared to aluminum because of the inert pair effect. పైనుంచి కిందకు వెళ్ళి inert pair effect ఉంటుంది కదా సార్, అందుకు aluminum have low electropositive character when compared to aluminum. ఓకేనా, బోరాన్ టు అల్యూమినియం వరకు ఒక ట్రెండ్, అల్యూమినియం నుంచి థాలియం వరకు ఒక ట్రెండ్ అనమాట. ఓకేనా, ఇది మన ఆన్సర్ అనమాట. బోరాన్ కి అల్యూమినియం కి మనం అక్కడ కన్ఫ్యూజన్ చేస్తాడు, లేదా ఇక్కడ వరకు ఇచ్చాడు అనుకోండి అల్యూమినియం టు గాలియం సిరీస్ ఇచ్చాడు అనుకో ఈజీగా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఏమవుతుంది? సింపుల్ గా డిక్రీజింగ్ ఆర్డర్ అవుతుంది అనమాట. అల్యూమినియం కి ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ అల్యూమినియం +3 అనేది ఈజీగా ఎలక్ట్రాన్స్ తీసేయగలం కదా సార్, బికాస్ ఆఫ్ హై ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్. అంటే అల్యూమినియం లో నుంచి ఎలక్ట్రాన్స్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు, దాన్నే కదా ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్ అంటాం. అంతే ఈజీగా ఎలక్ట్రాన్స్ తీస్తామంటే దానికి ఏంటి? ఈజీగా ఆక్సిడేషన్ అవుతుంది. సో దానికి ఏమవుతుంది? స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్ ఉంటుంది అనమాట. ఓకేనా సార్, అది ఇక్కడ కాన్సెప్ట్ అనేది. ఓకేనా, ఇవి మన ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ట్రెండ్స్. ఒకటి సాల్యుబిలిటీ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్, ఒకటేమో రెడ్యూసింగ్ పవర్. నేను ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంకేమైనా ట్రెండ్స్ ఉన్నాయో చూస్తాను. నెక్స్ట్ ఈ ట్రెండ్స్లో ఏమైనా ప్రీవియస్ బిట్స్ ఉంటే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. ఓకేనండి, దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.